మళ్ళీ మండే వచ్చేసిందా? తప్పదు కదా, సండే పోతే మండే రావాల్సిందే. ఒక్క రోజైనా మండే రాకుండా డైరెక్ట్ గా వెడ్నెస్డే థర్స్డే కి జంప్ అయిపోతే ఎలా ఉంటుందంటారు? ఇది చూసారా, సేమ్ పాము తలకాయలానే ఉంది చూడడానికి. అది ఫ్రూట్ అంట. అదేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ప్రతి వీకెండ్ ఎవరింట్లో వాళ్ళు వండుకోవడం ఎందుకు, అందరం కలిసి ఒక దగ్గర వండుకుందామని చెప్పి ఈ వీకెండ్ అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయాం. ఎవరింట్లో వాళ్ళు ఉన్నప్పుడు కంటే అందరం ఇలా ఒక దగ్గర కలిస్తే ఎంత సరదాగా ఉంటుందో కదా. అలా ఒక చేస్తే అసలు పనులు చేసినట్టు కూడా తెలీదు. అంతా అయిపోయాక ఎవరి గూట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ వారం అంతా సూర్య భగవానుడు అయితే వాయించేశాడు. తర్వాత చల్లగా గాలి వీచింది. ఏంటి అసలు వర్షం రాకపోకలే లేవు అనుకున్న టైంకి వర్షం స్టార్ట్ అయింది. కాయక కొన్ని టమాటాలు కాసాయి ఇంట్లో. మళ్ళీ ఈ వర్షానికి అవి ఎక్కడ కింద పడతాయో అని చెప్పి భయం వేసి కత్తెర పట్టుకొని కట్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఏ మాటకా మాట బయట ఎన్ని టమాటాలు దొరికినా కూడా మన ఇంట్లో కాసే టమాటాలు టేస్టే వేరు. దాదాపు ఒక 1/2 kg వరకు వచ్చుంటాయి. ఇంట్లోనే కూరగాయలు పండించుకోవడం అనేది ఒక టాలెంట్. కానీ ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, ఇద్దరికి ఉండాల్సిందే.